అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు మీ జీవిత భాగస్వామి వల్ల ధనలాభం పొందే అవకాశం ఉంది. మీరు మాత్రం మీ జీవిత భాగస్వామిని పూర్తిగా నమ్మాలి. శుభం జరుగుతుంది. ఈ రోజు వ్యాపారాల్లో అద్భుతమైన ప్రయోజనం అయితే మీకు కలగబోతుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆరోపణలు ఎక్కువగా ఉంటాయి. అధికారులు పూర్తి సహకారంతో ఉంటారు. మంచి సమయము ప్రారంభమైంది. ప్రేమ భాగస్వామితో మంచిగా గడిపే అవకాశాలు లభిస్తాయి. ఈ రోజు మీరు బిజీగా ఉంటారు. ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో మీకు మెలకు అవసరం అవుతుంది. రోగ నిరోధక వ్యవస్థను పెంచే ఆహార పదార్థాలను ఎక్కువగా సేకరించాలి. మనసుకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి విషయాలలో ఈ రోజు మీ వైఖరిని మార్చాలి. ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది, కానీ మీరు మాత్రం ప్రయత్నం ప్రకారం విజయం సాధించగలుగుతారు. సమయం అర్హత పద్ధతిలో ఉపయోగించాల్సిన అవసరం ఉంది. పనికిరాని విషయాలకు మరింత ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా మీకు హాని అనేది మీరు చేసుకోకూడదు. ఈరోజు మీకు కొన్ని విషయాల ద్వారా మెలకువ ప్రారంభమవుతుంది. నిర్లక్ష్యం వలన ఒక పని మీ చేతుల నుండి వెళ్ళిపోయే అవకాశం ఉంది. దానివల్ల మీకు నష్టం కూడా చేకూరుతుంది. మరి ఆర్థిక విషయాల్లో ఒత్తిడి అనేది పెరుగుతుంది. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. రిటైర్డ్ ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ కోసం బాగా శ్రమించాలి. హోటల్ తినుబండారాలు వ్యాపారస్తులకు క్యాటరింగ్ వారికి కూడా బాగా కలిసి వస్తుంది. స్త్రీలకు కాళ్ళు నడుము నరాలకు సంబంధించిన చికాకులు అయితే అధికమవుతాయి. మరి ఈ రోజు కొన్ని విషయాల్లో సన్నిహితుల నుంచి మొహమాటం ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. సతీ సమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. రవాణా రంగంలో వారికి ఏకాగ్రత అవసరమవుతుంది. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ సంతానం వంటి వైఖరి మీకు ఎంతో చికాకు నిరుత్సాహం కలిగించే విధంగానే ఉంటుంది. ఇక నిరుద్యోగులకైతే చేతి దాకా వచ్చినటువంటి అవకాశాలు కూడా చేజారిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇతరులను సహాయం ఆర్జించి భంగపాటుకు గురవుతారు. ముఖ్యంగా ప్రింటింగ్ మీడియా రంగాల్లో ఉన్న వారికి జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు మొండి వైఖరి వల్ల ఉపాధ్యాయులకు చికాకులు అయితే వస్తాయి. మీ అశ్రద్ధ వల్ల ఆలస్యాల వల్ల కొన్ని చికాకులు వంటివి పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల పట్ల విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. వస్త్రాలు ఆభరణాలు విలువైన వస్తువులతో అమర్చుకోవాలనేటటువంటి స్త్రీల కోరిక అయితే నెరవేరుతుంది. వాతావరణంలోని మార్పు మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. రావలసినటువంటి ధనం చేతికందుతుంది. స్త్రీలకు పని భారం మాత్రం అధికమవుతుంది. ముఖ్యుల ఆరోగ్యం మిమ్మల్ని నిరాశపరుస్తుంది. శత్రులు మిత్రులుగా మారుతారు. ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి ఒత్తిడి అనేది అధికమవుతుంది. పూర్వ పరిచయ వ్యక్తుల కలయిక సంతృప్తిని కలిగిస్తుంది. స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పంతం అనేది అధికమవుతుంది. ఆలయాలను సందర్శనాల్లో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు మీకు సానుకూలంగా ఉంటుంది. మీరు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. ఈ సమయంలో డబ్బు కంటే మీ కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యత వహించాలి. ఈరోజు మీరు చూసినట్లయితే కొన్ని సందర్భాలలో మీకు మంచి విషయాలు తెలుసుకోవడానికి ఒక మంచి సంఘటన ఎదురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దానివల్ల మీరు ప్రయోజనం కూడా మీరు పొందుతారు. విద్యార్థులు కృషికి తగ్గ ఫలితాన్ని అందుకోబోతున్నారు. ఎవరైతే విదేశాలలో వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారో వారికి ఈరోజు అవకాశాలు వచ్చే విధంగానే కనిపిస్తున్నది. ఎవరైతే కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారో వారు ఈరోజు ప్రారంభించకుండా ఉంటేనే మంచిది. ఈరోజు నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా మానుకుంటేనే ఉత్తమము. ఇక వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఇక ఈరోజు లక్కీ సంఖ్య 41, లక్కీ కలర్ అయితే నారింజ. పరిహారంలో ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయండి, కుంకుమార్చన చేయండి. ఈరోజు హనుమాన్ చాలీసా పఠించండి. మీకు శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.